ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో కార్తీక అమావాస్య ఎప్పుడు వచ్చింది, అది నవంబర్ 20న లేక 21న ఎప్పుడు అని, అమావాస్య తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో, అలాగే కార్తీక మాసం చివరి రోజు పాటించాల్సిన నియమాలు ఏమిటో, ఈరోజు పోలిపాడ్యం దీపాలు 365 ఒత్తులు వెలిగించవచ్చా లేదా అనే విషయాల గురించి పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి నెలలో వచ్చే అమావాస్య పౌర్ణమి రోజులకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజుకు, అలాగే కార్తీక అమావాస్యకు హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యను కార్తీక అమావాస్యగా జరుపుకుంటాం. ఈ కార్తీక అమావాస్య రోజు పూర్వీకులను ఆరాధిస్తే పితృదేవతల ఆత్మలకు శాంతి కలుగుతుందని నమ్ముతారు. ముఖ్యంగా పితృపూజకు కార్తీక అమావాస్య అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ పవిత్రమైన కార్తీక అమావాస్య రోజున శ్రీ మహావిష్ణువుని, శివుణ్ణి ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అలాగే ఈరోజు దగ్గరలో ఉన్న పవిత్ర నదుల్లో స్నానాలు చేయడం, దాన ధర్మాల్లో పాల్గొనడం మంచి ఫలితాలు కలిగిస్తుందని పెద్దలు చెప్తున్నారు. ఈ 2025 సంవత్సరం కార్తీక మాసంలో అమావాస్య తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో కార్తీక అమావాస్య తిథి అనేది నవంబర్ 19 బుధవారం ఉదయం 8:58 ప్రారంభమై నవంబర్ 20 గురువారం ఉదయం 10:58 ముగుస్తుందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో కార్తీక అమావాస్య నవంబర్ 20 గురువారం రోజు జరుపుకోనున్నాము. కార్తీక అమావాస్య అత్యంత శక్తివంతమైన రోజు. ఈ కార్తీక అమావాస్య రోజు జీవితంలో ఎదురయ్యే ప్రతికూల శక్తుల నుంచి బయటపడేందుకు పూజలను నిర్వహిస్తారు. పూర్వీకుల ఆత్మశాంతి కోసం పితృపూజ, తిలాతర్పణం, పిండదానం వంటి ఆచారాలను నిర్వహిస్తారు. నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం. కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున, ముఖ్యంగా ఈరోజు సూర్యాస్తమయం తర్వాత నువ్వుల నూనెతో గుమ్మం ముందు, దేవుడి దగ్గర, అలాగే తులసికోట దగ్గర దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని శాస్త్రవచనం. అదేవిధంగా శ్రీ మహావిష్ణువుకు తులసిమాలను సమర్పించడం కూడా విశిష్టమైంది. ముఖ్యంగా బెల్లం, నువ్వులు నైవేద్యంగా సమర్పించి విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. ఇక కార్తీక అమావాస్య రోజు చీమలకు పంచదార ఆహారంగా పెట్టడం వల్ల శనిదోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. అలాగే ఈరోజు తప్పకుండా గోమాతకు పచ్చగడ్డి తినిపించడం కూడా ఎంతో మంచిది. కార్తీక అమావాస్య రోజున రావి చెట్టు, ఉసిరి చెట్టు కింద దీపం పెట్టడం పితృదేవతలకు శాంతిని కలిగిస్తుంది. అలాగే ఇంట్లో ఈశాన్య మూలలో కొత్త ప్రమిదలో నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయడం వల్ల ఇంటికి శుభాన్ని చేకూరుస్తుంది. ఈ మాసంలో 365 ఒత్తులు వెలిగించడం వీలు కాని వారు ఈ కార్తీక అమావాస్య రోజు 365 ఒత్తులను వెలిగించుకుంటే ఎంతో మంచిది. అలాగే పోలిపాడ్యమి దీపాలు పాడ్యమి రోజు వదలడం వీలు కాని వారు ఈ కార్తీక అమావాస్య రోజు తెల్లవారుజామున చుక్కలున్న సమయంలోనే పాడ్యమి దీపాలను వదిలినట్లయితే పూజ ఫలవంతమవుతుంది. ఈ విశిష్టమైన రోజున పేదవారికి అవసరమైన వస్తువులు దానం చేయడం చాలా మంచి పుణ్యకార్యంగా భావిస్తారు. ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజు మన శక్తి కొద్దీ దీపదానం, సాలగ్రామ దానం, అన్నదానం, వస్త్రదానం చేయడం ఎంతో శుభప్రదం. అలాగే కార్తీక అమావాస్య రోజు శివుడికి రుద్రాభిషేకం, మహామృత్యుంజయ హోమం వంటి విశిష్టమైన పూజలు చేయడం వల్ల మన జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు, శ్రేయస్సు, కీర్తి, ఆనందం, ఆరోగ్యం కలుగుతాయని నమ్మకం. ఈ కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు ఉపవాస దీక్షను చేపట్టడం వల్ల కార్తీక మాసమంతా ఉపవాసం ఆచరించిన ఫలితం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. కాబట్టి రానున్న కార్తీక అమావాస్య రోజు నియమాలను శాస్త్రోక్తంగా ఆచరిద్దాం. శివకేశవులు, పితృదేవతల అనుగ్రహం పొందుదాం. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః.
ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.